విశాఖ టెకి రాధా గాయత్రి మరణం పైన ఇంకా మిస్టరీ వీడలేదు. రాధా గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాయత్రిని తాను చంపలేదంటున్నాడు శ్రీచరణ్. బ్రెయిన్ స్ట్రోక్తోనే మిస్సోరీలో చనిపోయింది అని చెప్పి డాక్టర్లు చెప్పారు అని శ్రీచరణ్ అంటున్నారు. ఇక గాయత్రి పేరెంట్స్ మాత్రం నన్ను అవమానించారు, గాయత్రి బ్యాగ్లో జీపీఎస్ ట్రాకర్ గురించి నాకు తెలీదు అంటున్నాడు శ్రీచరణ్. తమ కూతుర్ని అల్లుడు శ్రీచరణే చంపేస్తాడంటున్నారు ఇటు గాయత్రి పేరెంట్స్. శ్రీచరణ్ గాయత్రిని అనుమానించేవాడు అని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు. రాధా గాయత్రి మృతిపై రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక గాయత్రిది బలూన్ మరణమా లేదా పక్కా ప్లాన్ మర్డరా? ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కాబోతోంది. కూతురు మరణం పైన విశాఖ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు గాయత్రి పేరెంట్స్. సో ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత నుంచి అనేక అనుమానాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. అసలు ఉత్తరాఖండ్ రిషికేష్ ఆ ప్రయాణం ముగించుకొని మిస్సోరీలోకి వచ్చి ఆ రోజు రాత్రి 14 జూన్ ఆ రోజు రాత్రి అక్కడికి వచ్చి తెల్లవారుసామున లేచి చూసేసరికల్లా ఆ అమ్మాయి మరణించింది. ఆ బెడ్ పైన రక్తపు మరకలు, ముక్కులో నుంచి రక్తం కారుతోంది. అనేక అనుమానాలు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి వరకు అంతా బాగానే ఉంది. అటు తల్లిదండ్రులకి అంటే అత్తామామకి ఫోటోలు కూడా పంపించాడంట శ్రీచరణ్. తెల్లవారుజామున అటు అల్లుడు మళ్ళీ శ్రీచరణ్ ఫోన్ చేసి మీ అమ్మాయి లేదు చనిపోయింది అనేటువంటి చెప్పిన ఆ మాట విని ఆ తల్లి ఎంతలా రోధించిందో, ఎంతలా గుండెలు పగిలిపోయాయో. సో మనతో పాటుగా ఆర్టీవీకి లైవ్లో అందుబాటులో ఉన్నారు సత్యవతి గారు అండ్ సుధాకర్ గారు, గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా. సో ఫస్ట్లీ అమ్మ సత్యవతి గారు, ఐఎమ్ సారీ ఈ సమయంలో మిమ్మల్ని ఇలా మాట్లాడించడం, మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం తప్పేమో. బట్ డెఫినెట్గా మీకున్న అనుమానాలని రేకెత్తించడం, మీకున్న అనుమానాలని బయట చెప్పడం ఒక అవకాశం ఇది. సో ఏం జరిగింది చివరిగా? గాయత్రిని ఎప్పుడు చూసారమ్మా? చివరిగా నేను గాయత్రిని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి కాల్ చేసిందండి, వీడియో కాల్. ఆ కాల్లో చూపించింది నాకు, అమ్మాయి ఇలాగ కిందకి వెళ్తున్నాము అని ఏవో డ్రెస్సులు వేసుకుంది. ఇంకో తను కూడా వేసుకున్నాడు, నా ముందు నడుస్తున్నాడు అని వీడియో చూపించింది. బాగున్నాయా అన్నది. సరేనమ్మా వాటర్ లోకి వెళ్తున్నావు కదా జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. జాగ్రత్తగా ఉండండి అన్నాము, అంతే. నేను ఆ మాట చెప్పి మళ్ళీ చేస్తానులేమ్మా టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది పిల్ల ఆఫీస్. ఇంకా మరి నైట్ చేయలేదు. మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే అన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదామా అని. అయితే అస్తమానం డిస్టర్బ్ మనం చేయకూడదు కదండి, పిల్ల అబ్బాయితో అల్లుడితో ఉన్నప్పుడు మనం ఎందుకు చెయ్యాలి అని అతను అన్నా సరే నేను ఒప్పుకోలేదు. వద్దులే ఉన్ని వాళ్ళని బానే ఉంటారు అనేసి వదిలేసామండి. అయితే ఒకటి, ఎప్పుడు ఆ అబ్బాయి మాత్రం మాకు ప్రేమగా అభిమానంగా ఎప్పుడు కనిపించినట్టుగా నాకు అనిపించలేదండి. మొన్న ట్రిప్ కు వెళ్ళినప్పుడు మాత్రం మా అమ్మాయి మీద ఎంత ప్రేమ చూపించాడో నాకు అది చూస్తేనే నాకు కొంచెం షాక్ అవుతున్నాను నేను. వెళ్ళేటప్పుడు ప్రేమగా ఇద్దరు చేతులు పట్టుకున్న ఫోటోలు, కాళ్ళు ఏదో దీనిలో ఫోటోలు ఇవన్నీ నాకు చూపించింది. బాగానే ఉన్నామని చెప్పించాడు దాని చేత. మా అమ్మాయి కళ్ళల్లోని దాని మాటల్లోని నేను దాని గుండెలో ఏముందో అన్నది నాకు అన్ని తెలుసండి. అది అలా నటించింది, అది వాడి దగ్గర అలా చూపించేవాడిని వాడి బలవంతం చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇందులో అయితే మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ అబ్బాయి కారణం అని నేను చెప్పగలను. ఆ ట్రిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం స్టార్ట్? ఢిల్లీ నుంచి అండి. ఢిల్లీ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ అబ్బాయి 5వ తారీఖున వచ్చాడండి. 5వ తారీఖుని వెళ్ళాడు, మార్నింగే వస్తాడు శ్రీచరణ్ అని చెప్పింది మా అమ్మాయి. అయితే మన ఇంట్లో ఒక సునామీ వస్తుంది అని వాళ్ళ మామగారు చెప్పడం జరిగిందిట. అది కామెడీగా చెప్పుకున్నారు. సరే అనుకున్నాం మేము, పెద్దగా మాట్లాడలేదు. అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి తక్కువగా మాట్లాడుతూ ఉండేది అమ్మాయి నాతో. నేను ఏమి మాట్లాడలేదు. సరే బాగానే ఉన్నారు అనుకున్నాం. చెప్పింది అమ్మా ఇలా అబ్బాయి ఉద్యోగం రీత్యా వేరువేరుగా ఉంటారా, ఒకే దగ్గర ఉండరా? పూణేలో ఉంటాడండి అబ్బాయి, అమ్మాయి అయితే గురుగాం. ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా హెరాస్మెంట్ చేశాడు. ఎంత వేరంగా అక్కడ పెట్టుకుంటావా లేదా అని. ఆ అమ్మాయికి అంత తొందరగా జాబ్ దొరకదు కదా, అలా అనేసి వాళ్ళ అత్తగారు కూడా నీకు ఏమైనా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఏమైనా నీకు అభ్యంతరమా తల్లి అని అడిగారు. మా వాడు హైదరాబాద్ నీ దగ్గరికి వస్తే నీకేమైనా అభ్యంతరమా అని కూడా అడిగారట అమ్మాయిని. పాపం చాలా బాధపడుతూ చెప్తూ ఉండేది. కానీ నేను ఎప్పుడు సర్ది చెప్పడానికే ప్రయత్నించాను తప్ప ఇలా ఎంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేదు. అమ్మాయి గురుగ్రామ్ లో ఉండి ఉద్యోగం చేస్తోంది, అబ్బాయి పూణేలో ఉండి ఉద్యోగం చేస్తున్నాడు. అవునండి. ఓకే, సెపరేట్ గానే హాస్టల్స్ లో చేస్తున్నారు, కలిసి ఎప్పుడు లేరు? సెపరేట్. మా అమ్మాయి ఎప్పుడు పూణే వెళ్ళలేదు. ఆ అబ్బాయే మేము ఫిబ్రవరిలో దింపామండి మా పాపని ఢిల్లీ. అప్పటి నుంచి మేము వెళ్ళిన తర్వాత వచ్చాడు. ఆ రోజు కూడా పెద్ద గొడవ ఆడాడు అమ్మాయితోని మాతోటి కూడాని.
వెళ్ళిపోయి తర్వాత కొంచెం కాంప్రమైజ్ అయ్యారు ఇద్దరుని. నీకు నచ్చకపోతే తీసుకెళ్ళిపోతాం అని కూడా చెప్పాము. వాళ్ళ మామగారు మాకు మాట ఇచ్చారు ఆ రోజు, అమ్మ వాడు అలాగేని కొంచెం మారుతాడు, నా మీద మీరు ఇది ఉంచుకొని వెళ్ళండి, ఏ తప్పు ఉండదు, బాగానే ఉంటారు ఇద్దరు అనేసి. మా అమ్మాయి ఎప్పుడు అంత హార్ష్గా మాట్లాడే పిల్ల కాదు, అది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరికీ తెలుసు. అలాంటి అమ్మాయిని ఈ రోజు ఇలా చేశాడు అంటే అసలు నాకు ఏమి అర్థం కావడం లేదండి. దీనికి ఎలా న్యాయం జరిపిస్తారు? పెళ్ళైన తర్వాత నాకు తెలిసి నవంబర్ లేదో పెళ్ళైనట్టుంది కదా, నవంబర్ మాసంలో, నవంబర్ 8వ తారీఖునండి. నవంబర్ లో పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజు వరకు వీళ్ళిద్దరు కలిసి ఒకే చోట ఎన్ని రోజుల పాటుగా ఉన్నారు? ఒకే చోట అనేది ఒక వారం రోజులు ఉన్నారేమోనండి. హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నాడు. అప్పుడు నన్ను రమ్మని చెప్పారు, హైదరాబాద్ ఇల్లు తీసుకుని. అంటే తను చెప్పడం మాకు ఒకటే చెప్పాడండి, మామయ్య గారు అత్తయ్య గారు నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటాను, ఇక్కడికి వచ్చేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని ఉంటాను, నేను తన ఆఫీస్కి వెళ్ళినా పర్వాలేదు, తన పీజీల్లో ఉండడం నాకు ఇష్టం లేదు, ఇల్లు తీసుకుంటాను అన్నాడు. సరే అప్పుడు మేఘాలుగా తీసేసుకున్నాడండి. మాకు కూడా అంత చెప్పలేదు, మా అమ్మాయి కూడా సరిగ్గా చూపించాడు ఇల్లు ఇది అనేసి. సరే ఓకే అంతే, అంత గాబరాలోని పెళ్ళైన వెంటనే కదండి తీసేసుకున్నాడు. సరే అని వెళ్ళాము అన్నాడు. అంతే, ఆ అబ్బాయి ఏంటి ఒక వారం రోజులు కూడా ఉండినట్లేదు, వెంటనే నాకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఉండడానికి అవ్వదు అన్నాడు కొత్త ఇంటికి వెళ్ళాక. మా అమ్మాయికి అయితే ఆ ఏరియా అసలు ఎక్కడ అన్నది దానికి తెలియదండి. ఆ ఏరియా ఏంటో తెలియదు, చాలా భయంకరమైన ఏరియా అది. హైదరాబాద్ వెంటనే ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పింది, వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత కూడా అబ్బాయి వెళ్ళిన వెంటనే ఆ రోజు ఉన్నాడు. ఆ నైట్ కు బయలుదేరి వెళ్ళేటప్పుడు బస్సు దిగుతూ ఒక మాట మా అమ్మాయితో అన్నాడు, అది ఇక్కడ ఎవరో అమ్మాయిని రాత్రి ఆఫీసుల నుంచి వస్తుంటే చంపేసి పడేశారట, నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, నువ్వు పాత పీజీకే వెళ్ళిపో అని చెప్పాడండి. అది ఎంతవరకు న్యాయం అండి ఆ మాట? అది మా పాప నాతో చెప్పి బాధపడింది చాలా అని. నేను అలా విన్నాను వాళ్ళ మాటలు ఏంటని. అంటే మీ అమ్మగారు వినవలసిన పనే ఉంది ఇక్కడ, నేను నీతో మాట్లాడుతున్నాను కదా పర్సనల్ గా అంటే. మా అమ్మాయి ఆ మాట విని అమ్మ అనేసరికి నేను వెళ్ళి విన్నానండి. అది ఆ మాట విని అయ్యో ఇప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళిపోతుంది బాబు అన్నాను. బస్సులోనే ఎక్కిన వెంటనే ఎవరో చెప్పారు, ఈ ఏరియాలోనే ఒక అమ్మాయిని చంపేశారంట, రాత్రులు జాబ్ చేస్తూ వచ్చి వెళ్తూ ఉంటే నువ్వు వెళ్ళిపోమని చెప్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని చాలా ఇబ్బంది పడింది. నేను ఉన్నాను అమ్మాయి కోసం. ఇంకా అక్కడి నుంచి ఎలా అంటే బండి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు, సీసీ కెమెరాల నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తోంది అమ్మాయి. ఇంకా అక్కడి నుంచి మా ఫోన్లు కూడా తన దీనికి పెట్టుకోవడం. హైదరాబాద్ లోనేనా ఇదంతా? హైదరాబాద్ అండి. ఓకే. సో ఆ అబ్బాయి వారం రోజుల పాటు మీతో పాటు ఉన్నాడు, అంటే ఐ మీన్ గాయత్రితో పాటు కలిసి ఉన్నారు. తర్వాత ఆయన పూణే వెళ్ళిపోయాడు, అమ్మాయి ఇక్కడ ఉంటూ జాబ్ చేసేది. తర్వాత మళ్ళీ గురుగ్రామ్ మళ్ళీ అమ్మాయిని ఇంకో పీజీకి మార్చామండి. నేను ఎన్నాళ్ళు ఉంటానండి, ఈయన ఇక్కడ వదిలేసి 60 ఏళ్ళ మనిషిని ఇక్కడ ఉంచుకుని నేను అమ్మాయి దగ్గర ఉండలేను కదా, అది ఆ అబ్బాయికి కూడా తెలుసు. అయిపోయింది మీడియా. చెప్పండి పర్లేదు. ఆ అమ్మాయికి తెలుసు కదండి, వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఉండాలి, అది దానికి కూడా కొంచెం భయము. అమ్మ నేనైతే పీజీకి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, నాకు ఈ ఏరియా అంటే చాలా భయము, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కతనే అయితే ఉండను అని చెప్పింది. తనకి మళ్ళీ పీజీ వెతికారు వాళ్ళ నాన్నగారు వచ్చి. అది వాళ్ళ నాన్నగారు వెతికి చూసి మంచి దగ్గరే మళ్ళీ దించారు, పాత దీని దగ్గరే మళ్ళీ చూసుకున్నారు ఇద్దరుని. అందులో దించేసి మేము వైజాగ్ వచ్చేసామండి. ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆ పీజీకి వెళ్ళిన తర్వాత ఎవరు నీకు వీడియో కాల్, నీ పక్కన ఎవరు పడుకున్నారు, నీ కిందనే ఎవరు పెట్టారు, చెప్పులు ఎవరు ఉన్నాయి, అన్ని వీడియో కాల్ చేసి చూపించమని చెప్పేవాడంట. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే తను దూరంగా ఉన్నాడు కదా అనే ఆలోచనతోనే మా పాపకి చెప్పడం జరిగింది. పోనీ తప్పు లేదులే అమ్మా, అలాగే ఏముందిలే అనేసి చెప్పేదాన్ని నేను, అలాంటివి తప్పు పట్టుకోకని. అలాగే జరిగింది అనుకుంటామండి. ఇలాగే మాయా మోసం. అబ్బాయి అయితే మాత్రం చాలా సైకో టైప్ అండి. సైకో అంటే సైకో. మీరు మా అబ్బాయి చెప్పినట్టుగా తల్లిదండ్రులను చూసుకుంటాను, నేను తల్లిదండ్రులుగా చూసుకుంటానంటే భార్యనే బాగా చూసుకుంటాడు కదండి. మమ్మల్ని తల్లిదండ్రులుగా చూసుకోవాల్సిన పనే వచ్చిందండి. ఇప్పుడు ఇంకా మేమే ఉండిపోయాం ఆ అబ్బాయి గట్టిగా అనిపిస్తుంది. జనరల్ గా అమ్మ పెళ్ళైన తర్వాత ఉద్యోగాల రీత్యా వేరు ప్రాంతాల్లో ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని ఇద్దరు ఒక్క దగ్గర ఉండడానికో లేదు ఎవరో ఒకరు అడ్జస్ట్ అవడానికో ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులుగా మీరు కూడా కోరుకునేది అదే. కానీ పెళ్ళయి నవంబర్ మాసంలో పెళ్ళైందని అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది జూన్ 14న. ఈ సుమారుగా 8 నెలల పాటుగా వాళ్ళు కలిసి ఉంది కేవలం వారం రోజులు మాత్రమే అని మీరు చెప్తూ ఉన్నారు.
సో వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది మరి? అంటే అఫెక్షనేట్ గా ఉండేదా? మాట్లాడుకునే వాళ్ళకి తరచుగా కలిసేది ఎప్పుడు? కలిసి మాట్లాడుకోవడం, ఏదో ఈ మంత్లీ యాన్యువల్ ఏవో పెట్టుకుండేవారండి. మ్యారేజ్ అయిన 8 నుంచి మళ్ళీ 8కి ఏదైనా అయితే ఏదో చేసేవారు. నేను అక్కడే ఉండేదాన్ని డిసెంబర్ లో. కొంచెం కెమెరాకి దూరంగా ఉండండి, కొంచెం కెమెరాకి దూరంగా ఉండండి. చెప్పండి అమ్మా. అది ఒకసారి అలా జరిగిందండి, అంతే. అంతకు మించి వాళ్ళు ఏమి ఎంజాయ్ గా ఉండేటట్టుగా నాకు అనిపించలేదు ఎప్పుడూని. మీకు ఎప్పుడు అనుమానం మీ తల్లిదండ్రులుగా కోరుకోలేదా? నా కొడుకు, నా అల్లుడు, కూతురు ఒకే దగ్గర ఉండాలి, ఓ తల్లిదండ్రిగా నా అల్లుడు కూతురు ఒకే దగ్గర ఉండాలని ఎప్పుడు కోరుకోలేదా అంటున్నా? ఎందుకు కోరుకోలేదండి? ఎన్నో సార్లు చెప్పాం, బాబా అక్కడ ఉంటే ఎలాగా, నువ్వు కూడా హైదరాబాద్ వచ్చాను, నాకు హైదరాబాద్ అయితే నచ్చదు, మీ అమ్మాయి ఢిల్లీ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి, నేను ఎప్పుడైనా ఢిల్లీయే వెళ్ళిపోతాను, నేను అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నాను అని ఫస్ట్ చెప్పవలసిన మాట అది. సరే ఇప్పటికిప్పుడు ఎలాగా అవ్వదు, అది అంత తొందరగా రాదు అంటే వాళ్ళ అత్తగారు కూడా, ఎందుకమ్మా నీకు ఎందుకు అవ్వకపోవడం ఏముంది, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పెట్టుకో, నీకు ఢిల్లీ రావడం ఇష్టం లేదా అని ఆవిడ కూడా క్వశ్చన్ వేశారు. అది తట్టుకోలేక మా పాప అన్నది, ఎందుకు రావడం ఇష్టం లేదు, నాకు ఎందుకు ఇది అవుతుంది, నేనే పెట్టుకుంటాను ముందని ఫిబ్రవరిలో పెట్టుకుని అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది. మేము తీసుకెళ్లి దింపామండి ఢిల్లీ కూడా. మేమిద్దరం మా భార్యాభర్తలను తీసుకుని వెళ్ళాము, దాన్ని అక్కడ దించేసి వచ్చాము. అప్పుడు అబ్బాయి కూడా రావడం జరిగింది. ఇక వచ్చేస్తున్నాను మామయ్య గారు, నేను మేలో కల్లా నేను సెటిల్ అయిపోతాను ఢిల్లీలో, నాకు జాబ్ వచ్చేస్తుంది, ఢిల్లీ మార్చుకున్నాను, ఈ క్లయింట్ కొంచెం ఏదో ఉంది, అది అయిపోతే నేను వచ్చేయడమే అని మాకు చెప్పడం జరిగింది అబ్బాయి కూడా. ఇంకా నువ్వేం మారావు అనేసి మా పాపని అన్నాడంట. అంతా ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు అంటే, నువ్వేం మారావు అనేదో ర్యాష్ గా మాట్లాడాడమ్మా మళ్ళీ అంది. సర్దుకోండి అని చెప్పేసాము మేము. వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఢిల్లీలో ఉండడానికి సిద్ధపడ్డా, ఢిల్లీకి వచ్చేసారు అయితే? అవునండి, అవును. ఓకే, ఇప్పుడు ఈ ట్రిప్ స్టార్ట్ అయింది ఢిల్లీ నుంచి? ఢిల్లీ నుంచి. ఓకే, ఏంటమ్మా వాళ్ళ ప్లాన్ ఏంటి, ట్రిప్ ప్లాన్ ఏంటి, ఎలా తిరగాలి అని మీకు ఐడియా చెప్పుంటారు కదమ్మా? ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం రిషికేష్కి, ఆ తర్వాత ఇటు కేదార్నాథ్, లేకపోతే ఇంకేదో వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పే ఉంటారు కదా, వాళ్ళ ప్లాన్ ఏంటి? అవునండి, మాకు నాకేంటంటే మా పాప 1 వీక్ బిఫోర్ లో చెప్పిందండి. ఏమంది, అమ్మ మేము రిషికేష్ హరిద్వార్ వెళ్దాం అనుకుంటున్నాం, మొత్తం 4 వెళ్దాం అనుకుంటున్నాం, ప్లాన్ చేసుకున్నాం అని చెప్పింది. ఓకే, నేను సరదాగా అన్నాను, మేము లేకుండా వెళ్ళిపోతున్నారు, మేము కూడా వద్దాం కదా అన్నాను. అనేసరికల్లానే లేదులే అనేసి పెట్టేసింది. ఆ అబ్బాయి ఉంటుంటాడు పక్కనే, మేము పెట్టేసింది ఫోను. తర్వాత 2 రోజులు పోయిన తర్వాత, అమ్మ వాళ్ళు ఎవరు రారు, నేను తనే వెళ్తున్నాం అంది. ఆ అబ్బాయి కూడా ముందు రోజు రేపు వెళ్తామనగా ఆ రోజు చేసి చెప్పాడు, రేపు రిషికేశ్ హరిద్వార్ వెళ్తున్నాము, ఇలాగా నా బర్త్డే, సరదాగా తిరిగి వస్తామని. సరే అని మేము పెద్దగా పట్టించుకోలేదు, బాగానే ఉంటుందని. నేనేం చేశానంటే వాళ్ళ అత్తగారికి కాల్ చేశాను. మధ్యాహ్నం 2 గంటలకి లంచ్ అవర్, ఆవిడ ఆఫీస్ లో ఉంటారు కదా అని చేసి అడిగాను, ఏమిటి వీళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా బాగోలేరా, అంత దూరం వెళ్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఇంట్లో ఎలా ఉంటున్నారు అంటే, బాగానే ఉన్నారు, మనం వాళ్ళు చెప్పిందే వినాలి కదా, మనం అందులోని తలదూర్చకూడదు, వాళ్ళిద్దరు బాగున్నారు అని వాళ్ళు చెప్తున్నారు, మీకు అదే చెప్పుంటారు అని. అత్తగారు కూడా ఢిల్లీలో ఉండేవారా, వాళ్ళతో పాటే ఉండేవారా? అత్తగారు మామగారు అక్కడే ఉన్నారండి. ఓకే, వాళ్ళ అత్తగారు జాబ్ అండి, వాళ్ళ దగ్గరే. ఈ పిల్ల కూడా వాళ్ళ దగ్గరే ఉందండి, ఫిబ్రవరి నుంచి వాళ్ళ దగ్గరే ఉంది. ఓకే, మా పాప అత్తగారు మామగారి దగ్గరే ఉండేది. ఓకే, ఇప్పుడు వాళ్ళ అత్తగారికి చెప్పేదంట, ఈ అబ్బాయి మీ ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు. మా అమ్మాయి అనేది నాతోటి, మా అత్తయ్య గారికి చెప్పినా ఆవిడ ఎప్పుడు పట్టించుకోలేదు, ఆ అబ్బాయి సపోర్టే తప్ప నాకు ఎప్పుడు చేయలేదమ్మా, ఇంత సైకో అని నేను చెప్పాను. నేను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సైకాలజిస్ట్ కి మీ అబ్బాయిని చూపిస్తానని మా మామగారికి చెప్పానమ్మా ఒక రోజు. ఏంటి బిహేవియర్ అబ్బాయిది అసలు కరెక్ట్ గా లేదు, ఎప్పుడు ఏం చేయాలో ఎలా ఉండాలో తెలియదు, నా మీద అనుమానం పడితే మాత్రం నేను ఊరుకోను అనేసి అన్నదంట. వాళ్ళ మామయ్య గారితో చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పండి అని. సైకో అంటే ఎలా ఉండేది తన బిహేవియర్, మీకు చెప్పేవారా ఎప్పుడన్నా గాయత్రి గారు? సైకో అంటేనండి చాలా చెప్తూ ఉండేదండి. అంటే నేను చెప్పకూడనివి, వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఉండే సంఘర్షణలు అవి మనం చెప్పకూడదు, కానీ చెప్పాలి కదండి. ఇప్పుడు నైట్ టైం భార్యాభర్తలు ఒక ఏకాంత రూమ్ లో ఉండేటప్పుడు ఎలా ఉంటుందండి, అది కొంచెం చాలా డిఫరెంట్ గా ఉండేవాడంట ఆ అబ్బాయి తనతోటి. ఏదో మాట్లాడుతూ ఉండేవాడంట, మనసుకి నచ్చని మాట్లాడి బాధ పెడుతూ ఉండేవాడంట చాలా. అంటే అదే నైట్ 9 గంటల నుంచి ఉదయం 6-7 గంటల వరకు ఆ అబ్బాయి జాస్ ఒకటే అదే దీని మీద ఉండేవాడంట. నేను ఆడపిల్లను కదా, అంతలాగా నన్ను బాధ పెడితే నాకు మాత్రం చాలా ఎనర్జీ గట్రా ఉండాలి కదా అని మా అమ్మాయి ఒక రోజు చెప్పడం జరిగింది నాకు. అది నేను కూడా చాలా బాధపడ్డాను ఆ విషయం చెప్పగానే, ఎందుకు అలా చేశాడు అనేసి.
అక్కడి నుంచి అమ్మ మేము ఎప్పుడు కలిసినా ఇలాగే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పింది. అది ఎంతవరకు న్యాయం అండి? అది కూడా మా పాప బాధపడింది. నేను దానికి కూడా కొత్తగా పెళ్ళైంది కాబట్టి సర్దుకోండి అని చెప్పాను. అది అన్ని అలాగే నేను సర్దుకోమని చెప్పుకొచ్చానే తప్ప విడిపోండి అని నేను ఏనాడు చెప్పలేదు మా అమ్మాయికి. అది చాలా మానసికంగా టార్చర్ పెడుతూ ఉండేవాడు, వీడియో కాల్ చేస్తూ ఉండేవాడు. మొన్న రీసెంట్ గా మేము వెళితే ఆ కారులో కూడా మా వారు ఉన్నారు ముందుని, మా అమ్మాయికి తీసుకెళ్ళింది ఆయన్ని. ఎందుకు నేను తనతోని పూణే గట్రా వెళ్ళను, మీకు తెలియాలి కదా డాడీ రండి అని తీసుకెళ్ళింది. ముందు కూర్చుంటే తను కారులోని షోమి నువ్వు బ్యాగ్ షోమి, పక్కన ఎవరున్నారో చూపించు, ఇక్కడ చూపించు, అక్కడ చూపించు, క్యాబ్ లో నీ ఒంటి మీద ఎవరు చేస్తున్నాడో నీ అలాంటి షాడిజీ అనమాట అబ్బాయిది. అంత దూరంలో ఉండి ఇక్కడ అమ్మాయి ఏంటి అలా అలా అంటే ఎంత బాధగా ఉంటుంది. ఒక పెద్ద జాబ్ చేసుకున్న అమ్మాయి మీద అలాంటి నిందలు వేస్తే భరిస్తుందా అండి? చాలా బాధపడింది మా పాప. ఇవన్నిటికీ నాకు ఆ అబ్బాయి మీద కంప్లైంట్ చాలా ఎక్కువ నేను చెప్పాలనుకుంటున్నాను. అబ్బాయి మాత్రం మా అమ్మాయిని అబ్బాయి చంపాడు అన్నది నా నా నమ్మకం. అది మాత్రం నేను ఎవరు చెప్పినా విన్ను, నా ఆత్మ ఇదే చెప్తోంది నాకు. ఒకసారి సుధాకర్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారమ్మా. సుధాకర్ గారు ఉన్నారు, గాయత్రి వాళ్ళ నాన్నగారు. సుధాకర్ గారు చెప్పండి సార్. సుధాకర్ గారు, సో అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళ ట్రిప్ స్టార్ట్ అయింది. సో ఢిల్లీ నుంచి ఎప్పుడు ట్రిప్ స్టార్ట్ చేసి వెళ్ళారు అక్కడ నుంచి వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేశారా? ఢిల్లీ నుంచి ట్రిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే వాళ్ళు వెళ్ళేటువంటి ఆ టూర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, డేట్? అంటే వాళ్ళు 13th ని ఢిల్లీ నుంచి ట్రిప్ వెళ్ళారండి. ఓకే. వెళ్ళిన తర్వాత మాకు మసూరికి అట్లా వెళ్తున్నామని మాకైతే తెలియదండి. ఓహో, మసూరికి వచ్చేంత వరకు మీకు తెలీదు? అంటే మసూరి వెళ్తున్నామని మాట అయితే మాకు తెలీదు. ఓకే. వాళ్ళు ఏంటంటే గురుద్వార, హరిద్వార్, ఋషికేశ్ ఇవే ఏవో యాత్రలు చేసి జస్ట్ పిక్నిక్ చేసి వాళ్ళు శనివారం మార్నింగ్ ఢిల్లీ నుంచి మూవ్ అయ్యారండి పిక్నిక్ అని. ఓకే. శనివారం మార్నింగ్ వరకు నాకైతే ముందు రోజు వరకు మా పాపకు 4-5 రోజుల నుంచి చెప్తూ ఉండేది ఏంటంటే మేము నలుగురు వెళ్తాం, మా అత్తయ్య గారు మామయ్య గారు మేము ఇద్దరం కలిసి వెళ్తూనే ఉన్నాము అని చెప్పేదండి. అర్థమైందా? లాస్ట్ మినిట్ లో మా అమ్మ ఏంది మేము వెళ్తున్నాం నాతో తల్లితో మాట్లాడిన దానికన్నా తండ్రితో మాట్లాడలేరు కదండి పిల్లలు. అవును. వాళ్ళ అమ్మగారితో చెప్పి ఇలాగా మమ్మీలో వెళ్తున్నాం వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళారండి. వాళ్ళు శనివారం మార్నింగ్ ఢిల్లీలో బయలుదేరారు. ఋషికేశ్, హరిద్వార్ ఏమో అని. మరి నా ఐడియా ప్రకారం సండే నైట్ కి ఋషి ఇక్కడ మసూరి వాళ్ళు చేరుకుని ఉంటారండి సండే నైట్. అక్కడ చేరుకుని హోటల్లో స్టే చేయడం, మరి మండే మార్నింగ్ ఇలా మా అమ్మాయి జరగడం జరిగిపోయిందండి. అది మ్యాటర్. అది జరిగిన తర్వాత కూడా హలో వినిపిస్తుంది, చెప్పండి. అది ఇలాగ మాకు మార్నింగ్ జరిగింది. మా అబ్బాయి ఏం చేశాడు అంటే తెల్లవారు ఫోన్ చేసి మ్యాక్సిమం 8 గంటలకు ఫోన్ చేసి ఇలాగా మీకు టికెట్ రిజర్వేషన్ ట్రైన్ టికెట్ బుక్ చేశాను, మీ అమ్మాయి కండిషన్ బాగోలేదు, పలకట్లేదు ఉలకట్లేదు అని చెప్పాడండి. ఓకే. అంటే ఆ రోజు రాత్రి నేను ఎక్కడ విన్నాను అబ్బాయి చెప్తున్నట్టుగా, తర్వాత ఈ మొత్తం సినారియోలో మీకు వాళ్ళిద్దరూ కలిసిన ఫోటో కూడా మీకు షేర్ చేస్తారంట కదా, సెల్ఫీ తీసుకున్న ఒక ఫోటో కూడా. అంటే హ్యాపీగానే ఉన్నాము 14th రోజు సాయంత్రం 1:36కి మాకు ఫోటో పెట్టాడండి, సెల్ఫీ ఫోటో. ఓకే. అంటే ఆ అబ్బాయి ఎప్పుడు మాకు సెల్ఫీలు ఫోటోలు పెట్టడం ఇవేవో ఎప్పుడు చెప్పినా, అది కాక నైట్ 1:36కి సెల్ఫీ ఫోటోలు చూస్తారండి ఎవరైనా? నైట్ టైంలో మీకు ఫోటో వచ్చింది? నైట్ 1:36కి అండి. ఓకే. నిమిషాలకి సెల్ఫీ ఫోటో పెట్టాడు. రెగ్యులర్ గా మీతో కాంటాక్ట్ లో ఉంటారా? మామగారని మాట్లాడతారా మీతో మాట్లాడడం ఉంటుందా? అబ్బాయి శ్రీచరణ్ మాట్లాడుతుంటారా మామయ్య గారని? మాట్లాడితే అంటే అప్పుడప్పుడు మామయ్య గారు అది ఇదేనే నటన ఎక్కువ అండి, వినయ విధేతలు ఎక్కువ అండి అబ్బాయికి. అంటే ఎవరి దగ్గర ఎలా నటించడమో బాగా తెలుసు అనమాట. ఓకే. సో అంటే మీకు స్పెషల్ గా ఫోటో పంపించడం కొంత అనుమానం, ఎప్పుడు అంత బాగున్న వ్యక్తి అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు అని, అంతేనా? అదే బ్రో, అది కాక మేము 1 గంట ఫోటో చూస్తామంటండి. ఓకే. సో అబ్బాయి శ్రీచరణ్ చెప్తున్న మాట ఏంటంటే ఆ రోజు నుంచి కూడా నైట్ అంతా మేము డ్రింక్ చేసాము, తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా డ్రింక్ చేసాము అని చెప్పి ఆ అబ్బాయి చెప్తున్నాడు.
డ్రింక్ చేయడం ఏంటంటే ఇప్పుడు డ్రింక్ చేసామంటే మా అమ్మాయి అయితే డ్రింక్స్ గట్రా ఏమి చేయదండి. దయచేసి మీరు ఆ విషయం చేయకండి. మా అమ్మాయి నేను ఆర్మీ అండి. మా అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో డ్రింక్ ఎప్పుడు చేయదు. వాడు ప్లాంట్ గా క్రియేట్ చేశాడు. డ్రింక్ అంటే ఏం చేస్తాడు, కూల్ డ్రింక్స్ తాగుతాడు. డ్రింక్స్ 10 మంది డ్రింక్ చేస్తారు, అందులో 4 మధ్యలో డ్రింక్ చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళతోనే ఏ కూల్ డ్రింక్ ఏదో. వీడు డ్రింక్ చేసినట్టుగా క్రియేట్ చేశాడు అక్కడ. ఓకే, ఇంకొక విషయం ఇక్కడ సుధాకర్ గారు, మీకు 1:36 ఏదైతే ఫోటో వచ్చిందో ఆ ఫోటో మీకు పంపే సమయంలో అప్పుడే తీసుకున్న సెల్ఫీ లాగా ఉందా, లేదు డే అంతా టూర్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ టైంలో ఏదైనా ఫోటో తీసుకున్నది ఉంటే ఆయన స్టోరేజ్లో ఉన్న ఫోటోని మీకు సెండ్ చేశాడా? నేను ఆ ఫోటో సరిగ్గా అదే 1:40 ఫోటో పంపించండి. ఎక్కడ వాళ్ళు ఏదో గుర్తు మనకు తెలియదు కదా సార్. ఇక్కడ మా సూర్యులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేశారన్న ఇది అంత ఇది లేదు మాకు. 1:36 ఎందుకు ఫోటో పంపించాడు అన్నదే నా క్వశ్చన్ అండి. కాదు, నా క్వశ్చన్ ఏంటంటే అంటే అప్పుడు ఆ సమయంలో వాళ్ళు తీసుకున్న సెల్ఫీ ఫోటోనా మీకు తెలిసిపోద్ది ఫోటోలో చూస్తే, నైట్ టైం లేదు మార్నింగ్ టైంలో తీసుకున్న వాళ్ళు ట్రిప్ లో ఉన్న భాగంగా తీసుకున్న ఫోటోనా? అది కాదు, ఆ నైట్ టైంలో నైట్ టైం తీసుకున్న ఫోటో, నైట్ టైం తీసుకున్న ఫోటోని మీకు షేర్ చేశారు. అదే పాత ఎప్పుడో తీసుకున్నవి ఒకటి షేర్ చేసి అంటే మేము హ్యాపీగా ఉన్నాము అన్న క్రియేట్ చేయడానికి. ఓహో, ఓకే. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఒక డే టైంలో తీసుకున్న ఫోటోని ఆ నైట్ టైంలో షేర్ చేయాల్సిన అవసరం లేదు. స్పాట్లో అప్పుడు తీసిన ఫోటో అయితే మేబీ వాళ్ళిద్దరు నిజంగానే వాళ్ళు నైట్ టైంలో అలా ఎంజాయ్ చేస్తున్నారేమో, లేకపోతే ఆ సమయంలో ఫోటో తీసి మీకు పంపారంటే కనుక హీ ఈజ్ నో ప్లాన్ ఎట్ ఆల్, అంటే ప్లాన్ చేసి ఉండకపోవచ్చు. అదేనండి, ఎప్పుడో తీసుకున్న ఫోటోని ఏం చేసిందంటే ఆ అత్తయ్య గారు ఎప్పుడు పంపించలేదు ఈ రోజు వరకు. ఈ 6-7 నెలల్లోనే అబ్బాయి మాకు మా అమ్మాయి ఫోటోలు కానీ అబ్బాయి ఫోటోలు కానీ ఎప్పుడు షేర్ చేయలేదు. ఓకే, అంటే ఆ రోజు నైట్ 1:36 అంటే మేము హ్యాపీగా ఉన్నాము అన్న మాట క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మేము 3:30 వరకు డ్రింక్ చేసాం అన్నదంటే వాస్తవం. మా అమ్మాయి ఏంటంటే ఎప్పుడు డ్రింక్ అన్నది చెయ్యదు. ఓకే, వాడు ఏంటంటే ఇప్పుడు అందరినీ తప్పుదావ పట్టిస్తున్నాడు. డ్రింక్ చేసింది అమ్మాయి మరి చనిపోయింది అన్న ఇది క్రియేట్ చేస్తున్నాడు. ఓవర్ గా ఏదో వాడు ప్లాన్ గా చేస్తున్నాడండి, ఏదో చేస్తుంటాడండి ఇక్కడ. ఓకే, సత్యవతి గారు, మీ అమ్మాయి టూర్లో ఎప్పుడైనా మధ్యలో మీకు కాల్ చేసి తన వాయిస్లో కానీ వీడియో కాల్ కూడా చేసింది అంటున్నారు కాబట్టి ఎలా అనిపించింది మీకు? తను సస్పీషియస్గా ఉన్నారు, ఏమైనా సస్పీషియస్నెస్ అనిపించింది, ఏమైనా గొడవ పడితే ఉండడం అలాంటిది ఏమైనా అనిపించిందా? ప్రతిసారి అబ్బాయి ఏ ఫోన్ చేసినా రికార్డ్ చేస్తాడండి. అంత మతి లేకుండా నేను భార్యను చూసి ఇలా అయిపోయాను అన్న మనిషి ఎలా అండి రికార్డ్ చేశాడు? మా వాయిస్లు మాకు వీడియో కాల్ చేశాడు, చేసి ఇలా అయింది అనేసి తను ఏదో బుర్ర మీద చేసుకుని చెప్పిస్తున్నంత ఈజీగా చెప్పేసి రికార్డ్ చేశాడండి. వెంటనే మేము ఆ రికార్డులు కూడా చూసామండి. ఆ అబ్బాయి మా మాటలు ఆ అబ్బాయి మాటలు రికార్డు రాలేదు, మావు మాత్రం బయటకు వచ్చాయండి. మేము మాట్లాడుతున్న మాటలు వచ్చాయంటే మేము ఆ అబ్బాయి మీద ఏమైనా అంటామా ఏంటి అనేది ముందుగానే అతను ఒక దీనిగా పెట్టేసుకున్నాడు. అన్నిని ఒక పగడ్బందీగా తయారు చేసుకున్నాడు. నేను ఏమైనా నువ్వే చంపేసావు అని అంటానా ఏంటి అనేది తన ఆలోచన. నేను షాక్ లోనే ఉన్నానండి. ఆ అబ్బాయి అనేసరికి నాకు అర్థం కాలేదు. చూడు ఒక పల్స్ చూడు అనే చెప్పాను తప్ప అవన్నీ రికార్డ్ చేశాడండి. అబ్బాయి ఏది మాట్లాడినా తనకు రికార్డ్ చేయడం అలవాటు అండి. అన్ని మాటలు రికార్డులు చేస్తుంటాడు. అది చాలా అసహ్యంగా ఉంటుందండి. మా మాటలు రికార్డ్ చేసుకోవడం ఎందుకండి? మేము మాట్లాడింది, మా పిల్లతో మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ చేస్తుంటాడు. ఒక సైకో టైప్ అండి. ఒక సైకో అంటే సైకో అబ్బాయి. ఇంకేం చెప్పలేనండి. ఆ అబ్బాయి అయితే సైకో. ఇది అర్థం చేసుకుని మాకు ఏదైనా న్యాయం చేయాలనుకుంటే చెయ్యండి. ఎందుకన్నా నేను ఏం చెప్పగలనండి? నా కూతురు పోయి బాధలో ఉన్నాను. ఆ అబ్బాయి చెప్పే మాటలు వింటూ ఉంటే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నేనే కొడుకులా చూసుకుంటాను అంటే భర్తగా ఎంత బాగా చూసుకోవాల్సిన భార్యనే చంపిన వాడు రేపు పొద్దున మమ్మల్ని చంపడానికి గ్యారంటీ ఏం లేదు. నాకైతే గాయత్రి గారికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండేవా? ఎవరికండి? గాయత్రి గారికి లేవండి, ఎప్పుడూ లేవు. 27 సంవత్సరాలు దానికి ఒక రోజు కూడా ఏ రోజు ఉండేది లేదు. ఆ అమ్మాయి డ్రింక్ చేస్తుంది అనే మాట కూడా మేము ఎవరం వెళ్ళలేదు. దానికి ఒక 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారు, మీరు ఎవరినైనా అడగొచ్చు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అన్నది. ఎప్పుడైనా హాస్పిటల్లో ఒక రోజున అడ్మిట్ అయ్యిందా అని అడగండి, చెప్తారు ఎవరైనా. మా అమ్మాయిని మాకు 3 ఊళ్ళకి మా పాపేనండి ఇక్కడ అందరికి. ఈ ఊరు వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు మా అమ్మాయి గురించి. అమ్మాయి పరిస్థితిని గమనించినప్పుడు
అది బ్రెయిన్ స్ట్రోక్ అని నిర్ధారించారు, డాక్టర్లు చెప్పిన మాట మొసూరిలో డాక్టర్లు చెప్పారు అని చెప్పి శ్రీచరణ్ మీడియాతో మాట్లాడుకొచ్చారు. బ్రెయిన్ స్ట్రోక్ అని కొట్టేస్తున్నాడు ఆయన. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుందండి? అసలు ఎలాంటి వాళ్ళకి వస్తుంది, ఎందుకు వస్తుంది? నాకు అది కావాలండి. అది ఆ బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ఎందుకు వస్తుంది? ముందు ఒకసారి ఎప్పుడైనా వచ్చిన వాళ్ళకి రావాలి. ఆ స్ట్రోక్ రాగానే అంత సడన్ గా పోయే ఇది ఉంటది కదండి. కొన్ని మనం చూసుకోవాలి కదా. హార్ట్ స్ట్రోక్ రాగానే ఒకసారి వచ్చిందంటే మనం గమ్మున హాస్పిటల్ తీసుకెళ్ళాలి, చేయాలి. రెండోసారి మూడోసారి వస్తే పోతారేమో. అంత ఒక్కసారే వచ్చి పోయేటట్టుగా అంత ఇది కాదండి మా అమ్మాయి ఆరోగ్యం అయితే. అటువంటి ఆరోగ్యం అమ్మాయిది కానే కాదు. ఆ ఒక్క స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రాగానే పోయిందంటే మాత్రం నమ్మను. ఆ అబ్బాయి ఫ్రీ హ్యాండ్ గా ఏదో చేశాడండి, బయటికి రానివ్వకుండా మేనేజ్ చేస్తున్నాడు. కానీ భగవంతుడు అన్నవాడు ఉండాలి. ఇది మాత్రం నేను చెప్పవలసింది. ఆ అబ్బాయే ఫ్రీ హ్యాండ్ గా చేశాడు. ఇందులో మాత్రం ఎవరు చెప్పినా నేను నమ్మను. నన్ను ఎక్కడ తీసుకెళ్లి చెప్పమన్నా మీకున్న అనుమానం ఏంటమ్మా? మీకున్న అనుమానం ఏంటి? ఎందుకు తన నిజంగానే మీకున్న అనుమానం ఏంటి? ఎందుకు అక్కడి వరకు తీసుకెళ్లి తన కట్టుకున్న భార్యని ఎందుకు హతమార్చాలని శ్రీచరణ్ ప్రయత్నం చేసి ఉంటాడు? మీకున్న అనుమానం ఏంటి? ఇది కూడా 5వ తారీఖున అబ్బాయి రావడం జరిగిందండి. ఆ 5వ తారీఖు నుంచి 10వ తారీఖుని వీళ్ళు 13వ తారీఖు బయలుదేరే వరకు మా పాప చెప్పిన మాటే వినేవాడంట. మా పాప ఏం చెప్తే అదే. ఎలా ఉండమంటే మా అమ్మాయి కూడా అంది, అమ్మాయి ఇంతలా మారిపోయాడు శ్రీచరణ్ అని ఒక మారి నాతో అబ్బాయి బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ చేసింది. ఎలా ఉన్నారమ్మా మీరు అని అడిగాను. ఉంటే నాకే అబ్బాయి ఉన్నా నేను ఫోన్ చేసి అడిగేదాన్ని. అంటే తను వెళ్ళాక కాల్ చేసి చెప్పిందమ్మా చాలా మారిపోయాడు, అసలు నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఏంటుందో మతలబ్ నాకు తెలియట్లేదు. కానీ తను మాత్రం నేను ఏదంటే అదే, నేను ఎలా అంటే అలాగే మాట్లాడుతున్నాడు, చాలా ప్రేమగా నా దగ్గర ఉన్నాడు అని మా అమ్మాయి చెప్పడం జరిగింది. ఈ ట్రిప్ లోనే మునుపు ట్రిప్పులు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హార్ష్గా మాట్లాడేది. నేను వెళ్ళను, వాడితో తిరుపతి తీసుకెళ్లి చాలా బాధలు పెట్టాడు అక్కడ కూడా ఆ అబ్బాయి. తిరుపతి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు ఎలా తీసుకెళ్లాలో ఎలా తీసుకురావాలో తనకు తెలియనప్పుడు భార్యని తీసుకెళ్ళకూడదండి ఎక్కడికి. అది చిన్న వయసులో పెళ్లి చేసినప్పుడు తను భార్యని కాపాడుకుని రావాలి. ఎక్కడ పడితే అక్కడ నువ్వు స్నానాలు చెయ్యి, ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్కి వెళ్ళు అంటే అది పద్ధతి కాదు కదండి. అప్పుడు బాధపడింది, చాలా బాధపడింది. మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం. తనకి ముందుగానే మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళ నాన్నగారు 3 నెలల ముందు నుంచి అన్ని బుక్ చేసి మేము తీసుకెళ్తామండి. అంత పద్ధతిగా తీసుకెళ్తాం మా పిల్లని. అలా తీసుకుని వెళ్ళాడు. అట్నుంచి నేను అడిగినప్పుడు అన్నాడు, మేము చిన్న వయసులో ఉన్నవాళ్ళము, మీరు అలా మాట్లాడకండి అత్తయ్య గారు, మేము ఎక్కడ ఏం చేయాలో మేము అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప మీలాగా అన్ని చేసుకుని వెళ్ళడానికి అవ్వదు అని ఏదో చెప్పాడు నాకు. అంటే రిజర్వేషన్ ముందుగా మేము బిఫోర్ గా చేసుకోము, అనుకుని వెంటనే వెళ్ళిపోవాలి అని ఏదో అన్నాడు. అది ఊరుకున్నామండి. ఏది ఎంతవరకు అన్నది మనకి తెలియదు కదా, పోన్లే అని ఊరుకున్నాను నేను. అన్నిటికీ దీనికే చెప్పుకుని వచ్చాం మా పాపకే. ఇప్పుడు ఫైనల్ గా ఆ రోజు 15వ తారీఖు వరకు ఈ మరణించే ముందు వరకు మా అమ్మాయికి చాలా బాగా చూస్తున్నాడు, ప్రేమగా మా పాప చెప్పడం జరిగింది మాతోటి. చాలా బాగా చూసాడమ్మా, చాలా బాగున్నాం, చాలా బాగున్నాం అనే చెప్పేది. మా అమ్మాయి ఒకటే చెప్పిందండి, ఇదైతే నేను చెప్పవలసింది ఒకే ఒక మాట చెప్పింది, నేను ఆషాఢ మాసానికి ఇక్కడికి వస్తాను, వచ్చినప్పుడు నేను 2 నెలలు ఉండవలసి వస్తుంది, ఇక్కడ ఉండాలి కూడా అని. ఎందుకంటే శ్రావణ మాసం పూజలు ఉన్నాయి, అవి అయ్యాక నేను ఢిల్లీ వెళ్తానమ్మా. అప్పుడు నేను వచ్చాక మీకు అన్ని చెప్తాను, ఏంటి జరిగిందా అన్ని. మా ఫ్యామిలీ మొత్తం అందరినీ కూర్చోబెట్టి, వాళ్ళ చిన్నాన్నగారు, వాళ్ళ పెదనాన్నగారు, వాళ్ళ తాతగారు, మా అమ్మగారు అందరూ ఉన్నాం మేము. మొత్తం మా 10 మంది అండి మా ఫ్యామిలీ. అందరికి కూర్చోబెట్టి నేను చెప్తాను, మీ అందరూ ఏంటండి అని చెప్తే అదే ఫైనల్, ఇంకా వాడిని ఏమి అనొద్దు, వదిలేద్దాం అని మా పాప చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి మా ఫోన్ ని యాక్ట్ చేసుకుని తన దగ్గర పెట్టుకుని ఇది మాత్రం తను విని ఇలాగా హత్య చేశాడు అన్నది నాకైతే మాత్రం 100% ఇదే నేను అనుకుంటున్నాను. మా అమ్మాయి ఇది మాత్రం ఇది జరిగింది ఇదేనండి, నేనైతే ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. మా పాప చెప్పడం జరిగింది ఇదేని. అమ్మ నేను అప్పుడు చెప్తాను, మీతోటి అన్ని చెప్తాను, అప్పుడు మీరు ఏ నిర్ణయం అంటే అదే నిర్ణయం నాది. అంతవరకు తను వదిలేదు. అప్పుడు నేనేం పట్టించుకొని ఇంక వదిలేస్తాను తనని అని చెప్పింది. మీరు ఏం మాట్లాడొద్దు ఇప్పుడు అని చెప్పేసింది. సరే ట్రిప్ వెళ్తున్నారు, బాగుంటుంది. సోమవారం నాడు పొద్దున్న రావడం, మళ్ళీ ఇంటికి మంగళవారం నైట్ వాళ్ళు బయలుదేరాలి వైజాగ్కి. బుధవారం నాడు మా ఇంటికి రావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురమ్మన్నారు. వాళ్ళ తాతయ్య గారి ఇంట్లో ఎక్కడ దిగుతాము అక్కడికి వచ్చి తీసుకురా. ఓకే అన్ని బాగానే ఉన్నాయి అంతవరకు, సరే అన్నాం. ఈలోగా ఇలా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అది కావాల్సింది మాకు. ఈ అబ్బాయి చెప్పే మాటలు అవన్నీ అయితే మాత్రం 100% రాంగ్. మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను మా వారు అయితే మాత్రం ఇవేవి నిజాలని మేము అనుకోము. అని మా అమ్మాయి ఏడ్చేదండి. పోలీసులు తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీకు అన్ని రకాలుగా అనుమానాన్ని ఏదైతే మీరు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాలని చెప్పి మేము కూడా రివ్యూ చేస్తున్నాము. సుధాకర్ గారు,
సో గాయత్రి గారికి సంబంధించిన ఒంటి మీద ఏదైనా గాయాలు కనిపించాయా, మీకు ఏమైనా సస్పీషియస్గా అనిపించిందా సుధాకర్ గారు? గాయాలు ఏం కనిపించలేదండి. ఓకే, అయ్యా హలో, వినిపిస్తోంది చెప్పండి. అమ్మాయి చనిపోయిందని క్రియేట్ చేశారండి. మంచం మీద ఉన్న అమ్మాయి మంచం కిందకి వెళ్ళి గడ్డి కింద నిలబడింది అండి. ఓకే, మంచం మీద ఉన్న మనిషి చనిపోయింది, ఓకే రైట్. బ్రెయిన్ స్ట్రోక్, బుక్ నుంచి బ్లడ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని పిల్లవాడు మంచం కింద కలిగి వచ్చింది, మంచం పక్కన పడిపోయింది. అది ఎవరో పడుకోని వాళ్ళైతే ఒక టైప్ లో ఉంటారు, ఎవరైనా పడుకోబెట్టిన వాళ్ళైతే ఒక టైప్ లో ఉంటారు. మంచం పైకి వచ్చి ఎలా ఉందండి? ఓకే ఓకే, మరి వీడు రాంగ్ అన్ని. ఇప్పుడు సరైన క్యాండిడేట్ అయితే ఇప్పుడు మీడియా రాకముందు రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాడు. ఓకే, రూమ్ అంతా క్లీన్ చేశారా? వీడు సంసారి అయితే ఒక సంసారి పుట్టుంటే ఒక నిజాయితీ పౌరుడు అయింది, జాగ్రత్త పౌరుడు అయి ఉంటే. హలో సార్, వినిపిస్తోంది. రూమ్ అంతా క్లీన్ చేశారా? భార్య మీద నింద రాకుండా ఉండాలి అంటే రూమ్ క్లీన్ చేసుకుంటాడు. రూమ్ లోనే మద్యం బాటిల్ పెట్టాడు, గ్లాసులు పెట్టాడు, కూల్ డ్రింక్ బాటిల్ పెట్టాడు. ఏమిటి ఇదంతా అంటే ఆ అమ్మాయి కూడా షేర్ చేసుకుంది నాతోని. అమ్మాయి ఎక్కువ తాగిందో తక్కువ తాగిందో అమ్మాయి మందు కొట్టి చనిపోయిందో క్రియేట్ చేయడానికి ఇచ్చేసాడు. అప్పుడు నేను మొదటే మీకు చెప్పాను, మందు కొట్టినప్పుడు నలుగురితో మందు కొడితే ఇద్దరు కొట్టచ్చు, తప్పు లేదు. ఏదో కంపెనీ కోసం డ్రింక్ ఏం తాగొచ్చు. మా అమ్మాయి అయితే ఎట్టి పరిస్థితుల్లోని మందు కొట్టదు. అవును. థ్యాంక్ యూ సుధాకర్ గారు అండ్ థ్యాంక్ యూ సత్యవతి గారు. నిజంగానే గాయత్రి మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అటు తల్లిదండ్రి కూడా చెప్పారు, సత్యవతి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ అమ్మాయి కొన్ని చెప్పకూడని సమస్యలు కూడా చెప్పింది. తల్లిగా తనకు చాలా విషయాలను షేర్ చేసుకుంది. సైకోయిటిక్గా బిహేవ్ చేసేవాడంట, రాత్రులు చాలా దారుణంగా ప్రవర్తించేవాడంటగా తల్లికి చెప్పేదంట ఆ అమ్మాయి. ఇకపోతే వాళ్ళు ఢిల్లీకి ట్రిప్కి వెళ్ళే సమయంలో కూడా కొంత వీడియో కాల్ చేసి మాట్లాడడం, చాలా ప్రేమగా మాట్లాడినట్టుగా బిహేవ్ చేయడం, ఎప్పుడు లేనటువంటి విధంగా అబ్బాయిలో కొంత మార్పు కనిపించింది. చాలా ప్రేమను ఒలకబోశాడు. ఇది గాయత్రి అండ్ వాళ్ళ తల్లి గమనించిన విషయం. ఆషాఢానికి ఇంటికి వస్తాను, శ్రావణ మాసం వరకు ఉంటాను, 2 నెలల పాటుగా అక్కడే ఉంటానని చెప్పి అటు తల్లికి చెప్పింది. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ప్రకారంగా బుధవారమో లేకుంటే గురువారమో రావాల్సిందంట. కానీ ఇంతలోపే ఆ అమ్మాయి చనిపోయింది. మసూరులోని ఒక హోమ్ స్టేలో స్టే చేసినటువంటి ఇద్దరు కపుల్, అటు శ్రీచరణ్ ఏం చెప్తున్నాడు, నైట్ అంతా మేమేదో పార్టీ చేసుకున్నామని. కానీ దీన్ని పూర్తిగా అటు గాయత్రి కుటుంబీకులు, గాయత్రి తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. ఆ అమ్మాయికి అటువంటి అలవాట్లు లేవని చెప్తున్నారు. కానీ శ్రీచరణ్ మాత్రం మేమంతా నైట్ అంతా పార్టీ చేసుకున్నాం, 3 గంటల వరకు మేము అలాగే ఉండిపోయాం, 3 గంటల తర్వాత పడుకున్నాం, తెల్లారలేసి చూసేసరికల్లా ఆ అమ్మాయి ఎలా ముక్కులో నుంచి రక్తం వచ్చింది, కింద పడిపోయింది, చనిపోయింది. కానీ బెడ్ పైన కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, రక్తపు మరకలు ఉన్నాయి. సో ముక్కులో నుంచి నిజంగా రక్తం వచ్చింది. ఏం జరిగి ఉంటుంది? సో దెర్ ఈజ్ అ ఛాన్స్, ఒకవేళ నిజంగానే తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ప్రకారంగా చెప్పాలంటే ఆ అమ్మాయి ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు, కానీ ఆ డ్రింక్లో ఏదైనా శ్రీచరణ్ కలిపి ఇచ్చాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ఆ అమ్మాయికి ముక్కులో నుంచి రక్తం ఎందుకు వచ్చింది. శ్రీచరణ్ చెప్తున్నట్టుగా అది కంప్లీట్గా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానేనా, లేదు ఇంకేదైనా కావాలనే ఆ అబ్బాయి ఏదైనా కెమికల్ లాంటిదో ఏదైనా పాయిజన్ లాంటిదో ఇచ్చి ఉంటాడా, లేదంటే అటాక్ చేశాడా, కొట్టాడా, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్టే ఇప్పుడు గాయత్రి మృతి కేసులో ఒక బిగ్గెస్ట్ మిస్టరీని ఛేదించే అవకాశం ఉందనంటే కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్తో మాత్రమే. సో ఎనీహౌ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైనా సరే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది అనేది మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీరు వినే ఉంటారు గాయత్రి సంఘటనలో ఏం జరిగిందనేది. వాళ్ళు మొత్తం నవంబర్లో పెళ్ళైపోతే ఇప్పుడు జూన్ 15న ఆ అమ్మాయి చనిపోయేంత వరకు మహా అయితే కలిసి ఉంది, కేవలం వారం రోజుల పాటు మాత్రమే అన్నట్టుగా తల్లి చెప్తోంది. అబ్బాయి ఏమో పూణేలో జాబ్ చేస్తాడు, అమ్మాయి ఏమో హైదరాబాద్ ఉంది కొన్ని రోజుల పాటుగా, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయింది, గురుగ్రామ్లో జాబ్ చేస్తోంది. ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్, మంచి శాలరీ, మంచి వెల్తీగా ఉండడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. కానీ అబ్బాయి పదే అనుమాన పడుతూ ఉండేవాడు అమ్మాయి మీద. తను ఒక పీజీలో జాయిన్ అయినప్పుడు కూడా రోజు వీడియో కాల్ చేసి ఎక్కడున్నావు, ఏమున్నావు, ఎలా ఉన్నావు, ఎవరున్నారు అన్ని రకాలుగా అడుగుతూ ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ తల్లిదండ్రులతో పాటుగా వెళ్తున్న కారులో వెళ్తున్న క్రమంలో కూడా అనేక రకాల అనుమానం వ్యక్తం చేసి షోమి
నీ సరౌండింగ్స్ చూపించు అని చెప్పి కొంత సైకాటిక్గా బిహేవ్ చేసేవాడు అని చెప్పి తల్లి చెప్తోంది. సో మీకేమనిపించింది? దీంట్లో శ్రీచరణ్ నిందితుడా? శ్రీచరణ్ తప్పు చేసి ఉంటాడా? లేదు ఇది ఏం జరిగి ఉంటుందని మీకు అనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.